రైతు సదస్సు నిర్వహించడం, దానికి గేదెల శ్రీనుబాబు గారు కంకణం కట్టుకొని ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అయితే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, రైతు సదస్సు అంటే రైతు సదస్సు అని కేవలం కాకుండా ఉపాధి కోసం ఏ యువత అయితే ఆరాటపడుతున్నారో, ఉపాధి దొరక్క ఎవరైతే ఈ జిల్లాయే కాదు రాష్ట్రాన్ని కూడా వదిలి వలసలు వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏదో ఉపాధి దొరికిన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదే ఉపాధి అవకాశాలు మన ఉత్తరాంధ్రలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిల్లాలో దొరికితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. సదస్సులు పెట్టడం వల్ల యూత్ మోటివేట్ అయ్యే అవకాశం ఉందంటారా? సదస్సు ఏదైనా సరే మోటివేషన్ కోసమే. సదస్సు వల్ల 100 మంది వస్తే 100 మంది మోటివేట్ అవుతారని కాదు, అందులో 10 మంది మోటివేట్ అయితే ఆ 10 మంది మరి కొంతమంది చెప్తారు. ఇప్పుడు రైతు సదస్సు అంటే రైతు సదస్సే కాదు, ప్రస్తుతము రైతు అనేవాడు రాత్రనక పొగులనక చెమటనక కష్టపడి ఆ కష్టపడించే పంటని బయట అమ్ముకోవడానికి కూడాను సరైన గిట్టుబాటు ధర లేక, అది పంట చేతికి చేరినంత వరకు కూడా దానికి ఒక గ్యారంటీ లేదు. అయినా గ్యారంటీ లేనప్పుడు కూడాను రైతు అనేవాడు కష్టపడి పంటను పండించేటప్పుడు కూడాను గిట్టుబాటు ధర లేక దళారి దగ్గర అమ్ముకుంటున్నాడు. కానీ రైతు అనేవాడు బాగుపడ్డు. కనుక దీనికోసం శ్రీనుబాబు ఇప్పుడు చేస్తున్న ఈ సదస్సులు చాలా వరకు ప్రయోజనకం అవుతున్నాయి. రైతు బంధు శ్రీనుబాబు, రైతు బంధు శ్రీనుబాబు. ఇన్ని రోజులు కూడా రైతే కష్టపడుతున్నాడు, రైతే సంపాదిస్తున్నాడు, రైతే ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తున్నాడు. రైతు వల్లే అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి వాళ్ళు నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. రైతు ఉండబట్టే వీళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ రోజు కూడా. కానీ రైతు అనేవాడే కింద ఉండిపోతున్నాడు అనమాట. దాని గురించే గేదెల శ్రీనుబాబు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీన్ని లీడ్ చేస్తూ వస్తూ ఈరోజు మాకు ఈ 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా ఆయన ఈ రైతు సదస్సు క్యాంప్ని ఏర్పాటు చేసి రైతులకి అందరికీ కూడా ఉత్తేజపరిచి యూత్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి యూత్ అందరికి కూడా ఇది ఒక మోటివేషన్ స్పీచ్ లాగా చెప్పి ఉద్యోగ అవకాశాలు కూడా దీంతో కూడా కల్పిస్తూ రైతుకు కూడా ఏ విధంగా వ్యవసాయం చేసి ఏ విధంగా అభివృద్ధి చేసి రైతుకి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనే ఒక ఈ సదస్సులో ఆయన ఇటువంటి మీటింగుల్లో తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇటువంటి మీటింగులు పెట్టి ఆయన కూడాను రైతులకి చాలా చక్కగా స్ఫూర్తినిస్తున్నారండి. ఇక్కడ ప్రజలు ఎక్కడికో వెళ్ళిపోయి స్థిరపడిపోతున్నారు. మన జిల్లాలో మనం ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే సదుద్దేశంతో ఆయన ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతు సదస్సు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఆ రైతులకి గిట్టుబాటు ధరలు లేక, ఇక్కడ సరైన కూలీలకు రేట్లు లేక వీళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేకూర్చాలనే సదుద్దేశంతో ముఖ్యంగా యువతంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా కూడా మన జిల్లా వాసులుగానే ఉండాలి అని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సదుద్దేశంతో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకొని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో మేము ఉంటామని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తాం. రైతుల కష్టాల కోసం ఆలోచన ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త అయినా ఎప్పుడు మాతో కలిసినా, ఏ పండుగలో కలిసినా, ఏ శుభకార్యాల్లో కలిసినా రైతుల మీద ఎక్కువగా మాట్లాడతారు. పంటల వల్ల లాభదాయకం వచ్చే పంటలు పండించాలని ఆయన మోటివేట్ చేస్తూ, అవగాహన కల్పిస్తూ వ్యవసాయదారుల్ని ఉత్తేజపరిచే మనస్తత్వం ఉన్నదని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన 10 మందిని పిలిస్తే 100 మంది వచ్చే వ్యక్తిత్వం ఉండే వ్యక్తిని ప్రజల్లోకి వెళ్ళింది. అన్ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహిస్తూ ఎంప్లాయ్మెంట్కి ఇద్దామని ఆయన కంపెనీ పల్స్ సిఇఓగా పనిచేసి ఏదో ఆయన మోటివేట్ చేస్తున్నారు. అలాగే రైతులకు కూడా ఎవరైతే అక్కడ గిట్టుబాటు రైతు పండించినటువంటి పంటకి రైతే గిట్టుబాటు ధర తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి రైతు సదస్సులను ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఆయన 2 జిల్లాల్లో పెట్టారు. ఇంకా 3 జిల్లాలు కూడా పెట్టడానికి నాలాంటి యూత్ని కూడా ఇంప్రెస్ చేసుకొని వెళ్తున్నారు. అందరూ యూత్ని ఇంప్రెస్ చేస్తే కొంతవరకు ఈ వలసల్ని అరికట్టవచ్చని ఆయన ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నారు. ఆయన ఇలాంటివి ఇంకా ఎన్నో సదస్సులు చేయాలని కూడా మేము అనుకొని ఆయన దీనిలో మేము నడుస్తున్నాం.
జై శ్రీనుబాబు. అంటే శ్రీనిబాబు గారిపై అభిప్రాయం అంటే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో వ్యవసాయ పరంగా ఆ మాత్రం కాస్త కూస్తో ఉంటే దాన్ని ఏంటి దళారీ బేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందే తప్ప కానీ ఈరోజు అందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారని పనిచేసిన దానికి ప్రోత్సహించేటటువంటి వ్యక్తి ఈరోజు శ్రీనిబాబు అనే వ్యక్తి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకి అదృష్టభాగ్యంగా ఆశాజ్యోతిగా భావిస్తున్నాం. ఆ వ్యక్తి ఈరోజు రావడం వల్ల రాబోయే రోజుల్లో యూత్ తాలూకా ప్రమేయాన్ని కూడా మొబిలైజ్ చేస్తూ అందరం కూడా కష్టపడితేనే ఏ వ్యవస్థనైనా నిర్మాణం చేయగలము. ఒక మారుమూల గ్రామంలో పాలకొండ మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువుల కోసం కృషి చేసి వాళ్ళేం పెద్ద డబ్బున్నోళ్ళు ఏం కాదు, మొదటి నుంచి కష్టపడే తత్వం ఉన్న మనిషి, కష్టపడి పైకొచ్చి 10 మందికి తనలాగే బ్రతకాలని ఒక అవకాశం కల్పించే ఉద్దేశం ఉన్న ఒక వజ్రం లాంటి మనిషి. ఇప్పుడున్న ప్రజలు కానీ మన పిల్లలే సపోజ్ చూసుకుందాం, ఒకడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ అయ్యాడంటే తమ్ముడినే పట్టించుకోకుండా తన లైఫ్, తన పిల్లలు ఇంగ్లీష్ మీడియము అలాగా కుటుంబాన్ని వదిలి సెపరేట్ అయిపోయిన వ్యవస్థ మన దగ్గర ఉంది. ప్రజెంట్ చూస్తున్నాం అందరం. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి మన అందరి బాగు కోసం కొన్ని లక్షలు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి తేజాన్ని నింపాలనే సదుద్దేశంతో అతను కంకణం కట్టుకున్నారు అంటే అతను ఎలాంటి వ్యక్తో, ఎంత ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తో అది మన అందరికీ అర్థమవుతుంది. రైతు బంధు శ్రీనుబాబు, రైతు బంధు